అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం రాశి ఫలాలు మరియు పంచాంగం గురించి తెలుసుకుందాం. మార్చ్ 26, 2026 శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం మరియు గురువారం. తిథి అష్టమి, ఉదయం 11:49 వరకు. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, సాయంత్రం 4:18 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:51 నుండి 5:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:16 నుండి 11:04 వరకు, మరలా మధ్యాహ్నం 3:04 నుండి 3:52 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 6:49 నుండి 8:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:22 వరకు. సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 ముగియనుంది. ఇక ఇప్పుడు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మొదట మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి చాలా శక్తివంతమైన రోజు. మీరు చేపట్టే పనుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు, వ్యాపార ఆలోచనలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఇక ఉద్యోగంలో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యతలు మీకు అప్పగించే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆర్థికంగా అయితే పాత పెట్టుబడుల నుండి లాభం రావచ్చు, కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త ఎంతైనా అవసరం. ఇక కుటుంబంలో సంతోషకరమైన ప్రేమ వాతావరణం నిండి ఉంటుంది. అయితే మీ కోపం వల్ల చిన్న గొడవలు రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఇది మంచి సమయం. ఇక ఆరోగ్యంగా అయితే సాధారణంగా బాగానే ఉంటుంది. ఒత్తిడి తగ్గించడానికి విశ్రాంతి అవసరం. ఇక ఎటువంటి పరిహారం చేయాలి అంటే హనుమాన్ ప్రార్థన చేయండి, ఇంకా మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ఇక ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు కొంత సవాళ్ళు ఉన్నా మీరు వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు. మీ సహనం మీకు విజయాన్ని తీసుకువస్తుంది. ఇక ఉద్యోగం, వ్యాపారస్తులకైతే ఆఫీస్లో పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఇక సహచరులతో కొంత అపార్థాలు కూడా రావచ్చు. వ్యాపారంలో ఒప్పందాలు చేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు వస్తుంది, కానీ నిల్వ ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు కూడా తగ్గించాలి. ఇక కుటుంబం, ప్రేమ విషయానికి వచ్చినట్లయితే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సహకారం కూడా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే పని వల్ల కొంచెం అలసట ఉండవచ్చు. దానివలన నిద్రలేమి కూడా ఉండవచ్చు. ఇక ఎటువంటి పరిహారం చేయాలి అంటే శివుణ్ణి ప్రార్థించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఇక ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈరోజు మీకు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు చేసే పనులు చాలా సాఫీగా పూర్తవుతాయి. ఉద్యోగం, వ్యాపారస్తులకైతే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇక ప్రమోషన్ అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు వ్యాపారం చేసేవారికైతే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అనుకోని లాభాలు రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి. ఇక కుటుంబం, ప్రేమ విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో ఆనందం ఉంటుంది. ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయి. ఆరోగ్యపరంగా అయితే శక్తి, ఉత్సాహం ఎక్కువగానే ఉంటాయి. ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే గురువు ప్రార్థన చేయండి. ఇక ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడి ఉండవచ్చు, కానీ మీరు సహనంతో ముందుకు సాగాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక ఉద్యోగం, వ్యాపారస్తులకైతే ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది, మరియు మీరు చేసే పనుల్లో జాగ్రత్త ఎంతైనా అవసరం. వ్యాపారంలో చిన్న ఆటంకాలు కూడా రావచ్చు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇక ఆర్థిక పరంగా అయితే ఖర్చులు పెరుగుతాయి. డబ్బు విషయంలో ప్లానింగ్ అత్యంత అవసరం. అనవసర ఖర్చులు పెట్టుకోవద్దు. ఇక కుటుంబం, ప్రేమ విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో కొంచెం అపార్థాలు రావచ్చు. శాంతంగా ఉండడమే మంచిది. ఆరోగ్యపరంగా అయితే జీర్ణ సమస్యలు లేదా అలసట కూడా ఉండవచ్చు. మరియు ఈరోజు ఏం పరిహారం చేయాలి అంటే చంద్రునికి నీళ్లు అర్పించండి.
ఇక ఇప్పుడు సింహరాశి వంతు. సింహరాశి వారికి ఈరోజు మీకు గొప్ప అవకాశాలు వచ్చే రోజు. మీ న్యాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకునే రోజు. ఇక ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకైతే ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారంలో ఉన్నవారికైతే వ్యాపారంలో లాభాలు కూడా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఆర్థికంగా అయితే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఈరోజు పెట్టుబడులకు ఇది మంచి సమయం. ఇక లాభాలు కూడా కనిపిస్తాయి. ఇక కుటుంబం, ప్రేమ విషయానికి వచ్చినట్లయితే సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో సంతోషం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా అయితే అంత బాగానే ఉంటుంది. ఇక పరిహారం ఏం చేయాలి అంటే సూర్య నమస్కారం చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు రావచ్చు. ఇక ఇప్పుడు కన్యరాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యరాశి వారికి ఈరోజు మీకు సహనం చాలా ముఖ్యం. పనులు ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. సహనంగా వ్యవహరిస్తే అంతా మంచి జరుగుతుంది. ఇక ఉద్యోగం, వ్యాపారస్తులకైతే ఉద్యోగంలో ఉన్నవారికి సహచరులతో అంటే తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న వివాదాలు రావచ్చు. పనిలో ఫోకస్ చాలా అవసరం. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చులు కూడా తగ్గించండి. కుటుంబం, ప్రేమ విషయంలో కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఇక ఆరోగ్యం అయితే నర్వస్నెస్, అలసట ఉండవచ్చు. ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే గణేశుణ్ణి ప్రార్థించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. తులారాశి వారి గురించి చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈరోజు మీకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మరియు వస్తాయి కూడా. మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారస్తులకైతే పనిలో ప్రగతి ఉంటుంది. కొత్త అవకాశాలు కూడా రావచ్చు. ఇక ఆర్థిక పరంగా అయితే లాభాలు పెరుగుతాయి. కుటుంబ, ప్రేమ విషయానికి వచ్చినట్లయితే సంబంధాలు మెరుగవుతాయి. ప్రేమలో ఆనందం కూడా ఉంటుంది. ఇక ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. పరిహారం ఏం చెయ్యాలి అంటే లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఇక వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత కష్టసాధ్యమైన రోజు. అయినా మీరు ధైర్యంగా ముందుకు సాగాలి, భయపడద్దు. ఇక ఉద్యోగం, వ్యాపారస్తులకైతే పనిలో ఆటంకాలు రావచ్చు. ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక కుటుంబం, ప్రేమ విషయాల్లో వచ్చినట్లయితే కుటుంబంలో అపార్థాలు రావచ్చు. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, అంటే మాటల్లో జాగ్రత్త ఎంతైనా అవసరం. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరియు పరిహారం ఏం చేయాలి అంటే హనుమాన్ ప్రార్థన చేయండి. ఇక ధనుసు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అంటే ధనుసు రాశి వారికి ఈరోజు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు చేసే పనులు అన్నీ సక్సెస్ అవుతాయి. ఇక ఉద్యోగం, వ్యాపారస్తులకైతే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో లాభాలు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా ధనలాభం ఉంటుంది. కుటుంబం, ప్రేమ విషయాల్లో అయితే కుటుంబంలో ఆనందం, ప్రేమలో మంచి సమయం కూడా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మరియు పరిహారం ఏం చెయ్యాలి అంటే విష్ణు ప్రార్థన చెయ్యండి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగం, వ్యాపారస్తులకైతే పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. దానివలన కొంచెం ఒత్తిడి కూడా ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్త ఎంతైనా అవసరం. ఇక కుటుంబం, ప్రేమ విషయానికి వచ్చినట్లయితే చిన్న చిన్న సమస్యల వల్ల మీ మధ్య అపార్థాలు కూడా రావచ్చు. ఇక ఆరోగ్యపరంగా అయితే అలసట ఉంటుంది. పరిహారం ఏం చెయ్యాలి అంటే శని ప్రార్థన చేయండి. ఇక ఇప్పుడు కుంభరాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకున్నట్లయితే ఈరోజు కుంభరాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. మీ కృషికి అంటే మీరు పడ్డ కష్టానికి కూడా ఫలితం ఇవ్వనుంది. ఇక ఉద్యోగం, వ్యాపారస్తులకైతే ఉద్యోగంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది మరియు అప్రిషియేషన్ కూడా వస్తుంది. పనిలో విజయాలు కూడా వస్తాయి. వ్యాపారంలో లాభాలు కూడా పెరుగుతాయి. ఇక ఆర్థికంగా కూడా లాభం ఉంటుంది. కుటుంబం, ప్రేమ విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ప్రేమలో విజయాలు కూడా దక్కుతాయి. ఇక ఆరోగ్యంగా బాగానే ఉంటుంది. పరిహారం ఏం చెయ్యాలి అంటే శివ ప్రార్థన చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ఇక మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈరోజు మీకు శుభప్రదమైన రోజు.
కొత్త ప్రారంభాలకు అనుకూలమైన రోజు కూడా. ఇక ఉద్యోగం వ్యాపారస్తులకైతే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి, ఆర్థికంగా మంచి పురోగతి కూడా వస్తుంది. ఇక కుటుంబం ప్రేమ విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో ఎన్నడూ లేని ఆనందం ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా అయితే శాంతి సౌఖ్యం కూడా ఉంటుంది. పరిహారం ఏం చెయ్యాలి అంటే గురువు ప్రార్థన చెయ్యండి. తెలుసుకున్నాం కదండి ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాల గురించి. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడినట్లు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో మీ రాశి ఏంటో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.